గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్ విత్ రాజీవ్ ఇన్ సుమన్ టీవీ. సో ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. రీసెంట్ గా సలార్ సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీలో యాక్ట్ చేసేటువంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఫర్జానా. సో హాయ్ ఫర్జానా. హాయ్. ఆ డైలాగ్ ఒకసారి చెప్పవా? కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా తన కొడుకుని పంపించిందమ్మా. యాక్చువల్లీ ప్రశాంత్ సార్ ఎప్పుడైతే పిలిచారో ఆడిషన్కి నీ కళ్ళని తెర్రగా అయిపోయినాయి అంట కదా బయటకు వచ్చేసరికి. మా పేరెంట్స్ చూసి ఎందుకు ఏడుస్తున్నాను అడుగుతున్నారు, అంత రెడ్ అయిపోయింది. సో షూటింగ్ ఎలా జరిగింది? అండ్ ఇంకొక విషయం, ప్రభాస్ గారు షూటింగ్కి వెళ్ళినప్పుడు నిన్ను చూసి లైక్ ఈ పిల్ల మన సినిమా అయిపోయేసరికి పెద్దదైపోతుంది అన్నారంటే కదా. మనం ఈ సినిమా అయిపోయేసరికి చూడగలమో లేదో, ఇంత పెద్దగా అయిపోతుంది అని అన్నారు. రెమ్యునరేషన్ సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఫర్జానాకి ఎంత రెమ్యునరేషన్ వచ్చిందని చెప్పి మొత్తం నిన్ను డీగ్లామర్ చేసేసారు యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఎలా రోల్కి ఎంటర్ అయ్యావు? సో ఎంత ప్రిపరేషన్ తీసుకున్నావు? ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు నా వల్ల సఫర్ అవుతున్నారు అని. ఫస్ట్ టైం అనిపించింది ఎంతమంది నా వల్ల ఫీల్ అవుతున్నారు అని. సో ప్రశాంత్ నీల్ గారు ఈ సినిమాలో ఒక మంచి పని చేశారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్ విత్ రాజీవ్ ఇన్ సుమన్ టీవీ. సో ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను ఎవరు అంటే రీసెంట్గా సలార్ సినిమా రిలీజ్ అయింది. సో పాన్ వరల్డ్గా మనందరికీ తెలిసినటువంటి ప్రభాస్, అదేవిధంగా కేజీఎఫ్తో అందరికీ తెలిసినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ కలెక్షన్స్ అందుకుంటోంది అండ్ మంచి సక్సెస్ కూడా సాధించింది. అయితే ఈ మూవీలో యాక్ట్ చేసేటువంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఫర్జానా, అందులో మనకి సురభి అంటూ కూడా వస్తుంది కదా. సో కాటేరమ్మని పంపించలేక తన కొడుకుని పంపించిందని చెప్పి ఒక డైలాగ్ వేస్తుంది కాబట్టి, సో ఆ అమ్మాయి ఫర్జాన్ ఈరోజు మనతో సుమన్ టీవీలో ఉన్నారు. తన మాటల్లో అసలు సలార్ మూవీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అదేవిధంగా తను ఆ రోల్ ప్లే చేయడం ఎలా అనిపించింది, అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఆఫ్టర్ రిలీజ్ తన సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ ఫర్జానా. హాయ్. యా, ఎలా ఉన్నావు? నేను బాగున్నా, మీరు? ఐఎమ్ సూపర్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ప్రభాస్ అంటే ఒక ఎమోషన్ అందరికీ. సో ఎలా ఉన్నా సరే కట్అవుట్ ఉంటే చాలని చెప్పి అంటూ ఉంటారు. సో అలాంటి ప్రభాస్ గారితో నువ్వు యాక్ట్ చేయడం జరిగింది మూవీలో. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ లైక్, ప్రభాస్ గారితో సినిమా చేస్తున్నావు అని అనుకున్నప్పుడు, తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు ఎట్ ద ఫస్ట్ మూమెంట్? నేను ఫస్ట్ తెలిసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రభాస్ సార్తో వస్తుంది, నేను ఇంత పెద్ద మూవీ పాన్ ఇండియా మూవీ చేస్తాను అని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలిసాక ఇక హ్యాపీ, అసలు నేను ఎక్కడ ఆగలేదు, అంతా హ్యాపీ. సో ఆ డైలాగ్ ఒకసారి చెప్పవా? కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా తన కొడుకుని పంపించిందమ్మా. వెరీ నైస్. సో అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది. సో అందులో చాలా చిన్నగా అనిపించావు, సినిమా రిలీజ్ అయ్యేసరికి అప్పుడే పెద్దగా కూడా అయిపోయావు. సో ఫైన్, సో గ్లాడ్ టు సీ యూ నౌ. అండ్ చెప్పు, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అసలు ఈ యొక్క మూవీలోకి రావాలి అని చెప్పి నువ్వు చిన్నప్పటి నుంచి అనుకుంటే ఉండేదానివా? నేను ఒక 2 years ఉన్నప్పుడు ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఐపీఎల్ యాడ్ ఒకటి చేశాను. ఐపీఎల్ యాడ్ ఒకటి చేశాను. ప్లస్ నాకు ఇది సలార్ దొరికింది మోడల్స్ వరల్డ్ ఏజెన్సీ నుంచి. అమిత్ సార్ ఒకరోజు స్టేటస్ పెడితే నాకు అది, అప్పటికి సలార్ వాళ్ళు సర్చ్లో ఉన్నారు క్యారెక్టర్ గురించి, సురభి అని క్యారెక్టర్ గురించి. సో ఈ సురభి అని క్యారెక్టర్ సర్చ్లో ఉన్నప్పుడు అమిత్ సార్ ఇలా స్టేటస్ పెట్టారు. అది టీం వాళ్ళు చూసారు, సలార్ టీం వాళ్ళు చూసి మమ్మల్ని అప్రోచ్ అయితే ఆడిషన్కి వెళ్ళినాం. ఆడిషన్ అయిపోయింది, వెళ్తున్నాము, మొత్తం అయిపోయింది, వచ్చేసాము. బ్యాక్ వస్తున్నప్పుడు మళ్ళీ పిలిచారు. ప్రశాంత్ నీల్ సార్ వస్తారు, కొంచెం కూర్చోండి, సార్ వచ్చి ఆడిషన్ తీసుకుంటారు అని. వచ్చారు, ఆడిషన్ అంటే వచ్చిన వెంటనే సార్ని చూసాం. నేను చూసిన వెంటనే షాక్. అంటే కేజీఎఫ్ 1, 2 డైరెక్ట్ అని తెలుసు. తెలిసాక ఇలా పక్కనే ఉన్నారు సార్, మేము ఇలా కూర్చున్నాం, మా పక్కన ఉన్నారు. వచ్చారు, నన్ను చూసారు, చూసి డైరెక్ట్ పైకి వెళ్ళారు. ఇంకా పైకి వెళ్ళి పిలిచి ఆడిషన్ తీసుకున్నారు. నేను పైకి వెళ్ళి ఒక 1 hour, మినిమం 1 hour అయి ఉంటుంది. పైకి వెళ్ళాక ఆడిషన్ తీసుకున్న మొత్తం అంటే నా సీనే ఒక క్రయింగ్ సీన్. మాకు పైన అక్కడ ఆడిషన్ కూడా సేమ్ సీన్ ఇచ్చారు. ఫుల్ ఏడవమన్నారు, ఏడ్ చేశాను, మొత్తం ఆడిషన్ అయిపోయింది. మళ్ళీ నాతో పాటు వచ్చారు కిందకి. మళ్ళీ నాతో పాటే మా పేరెంట్స్ దగ్గరకు వచ్చి
ఓకే పాప సెలెక్ట్ అయిపోయింది అన్నారు. సూపర్. నేను ఇక సార్ని చూసి నాకు ఎక్కడ ఆగట్లేదు, నా హ్యాపీనెస్ అనేది చెప్పుకోలేకపోతున్నా. అలా అంత హ్యాపీ ఫీల్ అయ్యాను చాలా. సో ఆడిషన్లో ఏ డైలాగ్ చెప్పించారు? నాకు ఇది కాటేనమ్మది ప్రభాస్ సార్ ఎంట్రీ సీన్. సో ఇప్పుడు చెప్పిన డైలాగే చెప్పించారా? అది కాదు, అది వేరేది. సార్ ఎంట్రీ ఉంటుంది, కాటేరమ్మ దగ్గర నుంచి మొక్కుకుంటాను. చెప్పు డైలాగ్ ఒకసారి. మనల్ని ఖాయమని కాటేరమ్మని బ్రతిమాలుకుంటున్నాను, దేవుళ్ళు ఎట్లన్నా రారన్నావు కదని, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా, రాక్షసుడన్నా వస్తాడేమో అని. ఇది సూపర్. యాక్చువల్లీ ప్రశాంత్ సార్ ఎప్పుడైతే పిలిచారో ఆడిషన్కి నీ కళ్ళంతా ఎర్రగా అయిపోయినాయి అంట కదా బయటకు వచ్చేసరికి, ఏమైంది? సార్ ఈ డైలాగ్ది కొంచెం అంటే ఫ్రెండ్ని తీసుకెళ్ళిపోతున్నారు, ఏడుస్తున్నట్టు ఉండాలి అన్నారు. నేను చాలాసార్లు ట్రై చేశా కానీ ఆ క్రయింగ్ అనేది మాత్రం రాలేదు. సార్ అన్నారు ఇలా క్రయింగ్ వచ్చేటట్టు కావాలి ఫర్జానా అన్నారు. మొత్తం ఏడిపించేశారు, చాలా చాలా ఏడిపించేశారు. ఎలా అంటే కళ్ళు రెడ్ అయిపోయాయి, ఫేస్ మొత్తం రెడ్ అయిపోయింది, చాలా రెడ్ అయిపోయింది. మా పేరెంట్స్ చూసి ఎందుకు ఏడుస్తున్నా అని అడుగుతున్నారు, అంత రెడ్ అయిపోయింది. అయిపోతే సార్ ఇంకా తర్వాత ఈ ఏడిపించాక సీన్ తీశారు కాటేరమ్మ దగ్గరది. ఆ సీన్ అది ఆడిషన్ అయింది. ఆడిషన్ అయ్యాక మళ్ళీ పైన ఆడిషన్ అయినా నాకేం చెప్పాలి, రూమ్లో బయటకు వచ్చేసాం కిందకి. వచ్చేసాక ఏం చెప్తారని వెయిట్ చేస్తున్నా, అంటే ఆడిషన్ అయిపోయింది, బాగా చేశాను అన్నట్టు మాత్రం నాకు అనిపించింది. కిందకు వచ్చాక సార్ అన్నారు ఇలా ఫర్జానా సెలెక్ట్ అయింది మా అంట, ఇలానే చెప్పారు. నేను షాక్, అసలు సారా, అసలు నేనేనా ఇక్కడ. ఈ రోల్ కి సంబంధించి ఆడిషన్స్ చాలా తీసుకున్నారంట కదా? చాలా మందిని తీసుకున్నారు. సో లక్కీ దెన్. ప్లస్ అందులో సెలెక్ట్ అవ్వడం నా లక్. ఇంకా అయిపోయింది, వచ్చి సెలెక్ట్ అన్నారు, షూట్ పెట్టుకున్నాం. సో షూటింగ్ ఎలా జరిగింది? అండ్ ఇంకొక విషయం, ప్రభాస్ గారు షూటింగ్కి వెళ్ళినప్పుడు నిన్ను చూసి లైక్ ఈ పిల్ల మన సినిమా అయిపోయేసరికి పెద్దదైపోతుంది అన్నారంటే కదా? నాకు ప్రశాంత్ నీల్ సార్ తీసుకెళ్లారు. అంటే ఆ రోజు నాకు ప్రభాస్ సార్ది ఫైట్ షాట్ ఉంది. ఫైట్ షాట్ ఉన్నప్పుడు మేము ఒక ప్లేస్లో కూర్చున్నాం, ప్రభాస్ సార్ ఒక ప్లేస్లో కూర్చున్నారు. ప్రశాంత్ నీల్ సార్ వచ్చారు, అమ్మ ఫర్జానా వన్స్ కమ్ హియర్ అని అన్నారు. వెళ్ళాను. వెళ్తే నాకు ఏం చెప్పలే, తీసుకెళ్తున్నారు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమో అని నేను వెళ్ళాను సార్తో. వెళ్తున్నప్పుడు డైరెక్ట్ అక్కడ ముందు ప్రభాస్ సార్ ఉన్నారు, నేను ఎక్కడున్నా ప్రభాస్ సార్ సైడ్కి వెళ్తున్నాను, ఆ స్టెప్స్ మొత్తం. నేనేంటి ఎక్కడికి వెళ్తున్నాను అనుకో, నేను లోపల ఫీల్ అవుతున్నాను. ముందు ప్రభాస్ సార్ ఉన్నారు, ఇలా చూసారు ఒకటేసారి, ఇలా చూసారు. నేను అనుకున్నా నాకు లోపల నుంచి భయం వస్తుంది, ఒక పక్కన థ్రిల్, ఇంకో పక్కన భయం. లోపలికి వెళ్ళాక హాయ్ సార్ అని చెప్పాను. నేను ఫస్ట్ నేను మీట్ చేశాను. హాయ్ సార్ అంటే ప్రభాస్ సార్ కూడా హాయ్ మా హవాయు అన్నారు. ఐఎమ్ ఫైన్ సార్ హవాయు అంటే ప్రశాంత్ నీల్ సార్ చెప్పారు, ఇలా నెక్స్ట్ సీన్ పాపదే, ఇలా మీతోనే ఉంటుంది ఫైట్ సీన్ అని సీన్ మా ఇద్దరికి కలిపి ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రభాస్ గారికి అండ్ నీకు ఇద్దరికి కలిపి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేశాక మొత్తం అయిపోయింది. సార్ అన్నారు యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అండ్ యువర్ ఐస్ ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అన్నారు. నేను సార్ చెప్తున్నారా లేకపోతే నాకు నేను ఊహించుకుంటున్నానా అనుకున్నా సెకండ్కి. తర్వాత సార్ అన్నారు ఓకేమా అన్నారు. సార్ అన్నారు సరేమా ఫర్జానా రా, నేను సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తీసుకెళ్ళిపోయారు. బ్యాక్ సైడ్ అంటున్నారు సార్, అంటే నేను వస్తున్నాను వింటున్నా. సార్ ఏమన్నారు, ఆ పాప చాలా బాగుంది, ఐస్ కూడా చాలా బాగున్నాయి, మనం ఈ సినిమా అయిపోయేసరికి చూడగలమో లేదో, ఇంత పెద్దగా అయిపోతుంది అని అన్నారు. ఇంకా ఆ మాట అన్నారు, ఇంకా నేను చాలా హ్యాపీ. సో నేను ఒక ఇంటర్వ్యూలో తను ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో మనం తెలుగు సినిమాలో మల్టీ స్టారర్గా చేస్తారా అని చెప్పి అడిగినప్పుడు సో చాలా హ్యాపీగా నేను చేస్తాను. My name is Rajiv. If you get an opportunity to work with any Telugu stars, and who would it be? Like, if it is a multi-starrer movie. I am an immensely greedy actor. I want to work with everybody. సో పృథ్వీరాజ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది? పృథ్వీరాజ్ సార్ అప్పుడు ఫైట్ సీన్లో మాతో పాటే ఉన్నారు. పృథ్వీరాజ్ సార్ కూడా చాలా ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీ. అంటే ఎవరితో అయినా ఒక సింపుల్ పర్సన్ లాగా మాట్లాడతారు, చాలా ఫ్రెండ్లీ. అంటే సీన్లో అయితే మేము అంత మాట్లాడుకోలేదు కానీ మనం చూస్తున్నప్పుడు తెలుస్తుంది కదా, అందరితో మాట్లాడుతున్నారు, అందరితో ఫ్రెండ్లీ ఉంటున్నారు. చాలా మాట్లాడడం కానీ స్వీట్నెస్ కానీ చాలా బాగా నచ్చింది. సో రెమ్యునరేషన్ సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ప్రశాంత్ నీల్ గారి సినిమా అంటే పెద్ద సినిమా, ప్రభాస్ గారు అంటే కూడా భారీ బడ్జెట్ సినిమా. సో ఫర్జానాకి ఎంత రెమ్యునరేషన్ వచ్చిందని చెప్పి తెలుసుకోవాలనుకుంటున్నాం.
నిజంగా రెమ్యూనరేషన్ అయితే నాకు ఇప్పటికొచ్చి తెలియదు, అది పేరెంట్సే చూసుకున్నారు. అవునా? నాకు తెలీదు ఇప్పటికొచ్చి. ఓకే ఫైన్. సో దాని ద్వారా ఏమైనా గిఫ్ట్స్ లాంటివి ఏమైనా కొనుక్కున్నావా, లేకపోతే ఏంటి, ఏం జరిగింది? నాకు నేను అడగకుండానే అన్నీ తెచ్చిస్తారు కాబట్టి నాకు ఎంత వచ్చినా కూడా వాళ్ళు నాకు ఏదో ఒకటి గోల్డ్ లాంటిది ఏదైనా కొనిస్తారు వాళ్ళే. సో సెట్స్లో ఫర్ యువర్ రోల్, నీ రోల్కి చాలా సెటప్ అంతా కూడా ఉంది కదా. సో మొత్తం నిన్ను డీగ్లామర్ చేసేసారు యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఎలా ఆ రోల్కి ఎంటర్ అయ్యావు? సో ఎంత ప్రిపరేషన్ తీసుకున్నావు? మాకు ఇది నెక్స్ట్ డే సినిమా అంటే బిఫోర్ డేనే మాకు రామోజీలో స్టే ఉండే. ఆ స్టేలో ప్రశాంత్ నీల్ సార్ కానీ అందరూ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అలా ఉండేది. ముందు రోజు ప్రశాంత్ నీల్ సార్ అండ్ టీమ్ వీళ్ళందరూ ఒకసారి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేశాక ముందు రోజు వీడియో కాల్లో కానీ రూమ్లో వీడియో కాల్లో కానీ లేకపోతే సెట్లో కానీ మాకు కొంచెం రిహార్సల్స్ లాంటివి అలాంటివి ఉండేది. నాకు ఏంటి అంటే ప్లస్ పాయింట్ ఏంటంటే మేము అక్కడ స్టే కాబట్టి ప్రశాంత్ నీల్ సార్ ఇంకా ఫ్రెండ్లీ. సో ఒక ఫ్రీగా పర్సన్తో ఒక మంచిగా మాట్లాడే ఒక ఫ్రీడమ్ లాంటిది ఉంది కాబట్టి మాకు ముందు రోజు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు, ముందు రోజు మాట్లాడుకునే వాళ్ళం. నెక్స్ట్ డే ఆ సీన్ ఒక హార్డ్ అనే ఒక క్యాచ్నెస్ ఎక్కడా కనిపించలేదు. సో ఇంకా ఆ రోల్కి వెళ్ళిన తర్వాత నీకు వచ్చినటువంటి ఫస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటిది? మాకు రోల్లో ప్రశాంత్ నీల్ సార్ కూడా చెప్పారు, మొత్తం షూట్ అయిపోయింది, షూట్ అయిపోయాక చాలా బాగా చేసావమ్మా, యూ డన్ అ గుడ్ జాబ్ అన్నారు. కానీ లాస్ట్ సీన్ ఒక బోనం ఎత్తేది ఉంది, అది నైట్ షూట్ అయింది. మార్నింగ్ ఒక షాట్ అయింది, కాటేరమ్మ దగ్గర ప్రభాస్ సార్ ఎంట్రీది ఉంది కదా, అది కొంచెం సన్లో జరిగింది, అప్పటికి ఎండలో జరిగింది. అది అప్పుడు కొంచెం టైర్డ్ అయ్యా. నైట్ మాకు 2 వరకు ఉండే ఆ రోజు షూట్, మార్నింగ్ నుంచి నైట్ 5 నుంచి 2 వరకు ఉండే. మాకు ఆ రోజు అది బోనం ఎత్తేది, అది చాలా హెవీ ఉంది, అది ఆయిల్ ఫుల్గా ఉంది, ఫైర్ ఉంది దానిపైన, ప్లస్ వితౌట్ స్లిప్పర్స్ అక్కడ మొత్తం కోల్, దానిపైన ఆయిల్ వేసారు మొత్తం. అది పొద్దున నుంచి ఆ సన్కి ఇంకా హీట్ అవ్వడం వల్ల నైట్ టైం అది ఎక్కువ చూపించింది. అది నేను బోనం ఎత్తుతున్నాను, పైన ఫైర్, అదేమో బోనం కూడా వేడిగా ఉంది, ఫైర్తో ఉంది కాబట్టి ఆ రోజు కాళ్ళు ఫుల్ నొప్పి, కింద స్వెల్లింగ్ అయిపోయింది ఫీట్ మొత్తం. ప్రశాంత్ నీల్ సార్ ఒక 2-3 టేక్స్ చేశాం దానికి, 2-3-4 అలా అయిపోయాయి, చాలా అయిపోయాయి. ప్రశాంత్ నీల్ అక్కడ చాలా మంది క్రౌడ్ ఉన్నది అప్పుడు. ప్రశాంత్ నీల్ సార్ పక్కకు తీసుకొచ్చి చెప్తున్నారు, ఏంటి మా ఫర్జానా ఇలా ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే చెప్పాలి కదా అని. నేనన్నా సార్ చెప్పాలి కానీ కొంచెం లెగ్స్ పెయిన్ సార్ అంటే, అయిపోయింది సార్ అన్నారు, నీకోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కదా అని ఒక చిన్న మోటివేషన్ లాంటిది ఇచ్చారు. ఎక్కడ డల్ అవుతున్నామో అక్కడ కొంచెం మోటివేషన్ ఇచ్చి, ఇంకా అంటే వెన్ ఐఎమ్ స్టాపింగ్ సార్ విల్ టీచ్ హౌ టు రన్ అలా అయ్యింది. తర్వాత షార్ట్ అయిపోయింది, ఒకటే చెప్పారు, యూ డన్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ ప్రభాస్ సార్తో కూడా ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు కూడా సార్ చెప్పారు, ఫర్జానా డిడ్ అ గుడ్ జాబ్, అలా చాలా చెప్పారు. అండ్ లాస్ట్లో ఉన్నప్పుడు ఏం చెప్పారు అంటే, నీ ఐస్ చాలా బాగున్నాయమ్మా, ప్లస్ చాలా సీన్స్ ఎలా ఉన్నాయంటే థియేటర్లో చూస్తే అంటే ఎవరికైనా వాటర్ వచ్చేలాగా ఐస్లో అలా ఉన్నాయి, చాలా బాగున్నాయి సీన్స్ అన్నారు. కళ్ళు పెద్దగా ఉన్నాయి కాబట్టి పాపం చాలా సార్లు అందరూ చెప్పారు, నేను కూడా చెప్తున్నాను, నీ ఐస్ చక్కగా ఉన్నాయి, నువ్వు కూడా మంచి హీరోయిన్ అవుతావు ఫ్యూచర్లో. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వచ్చేసి ఏదైనా సీన్ డిఫికల్ట్ అనిపించిందా నీకు అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే ఆ రోల్ ప్లే చేయడం కానీ? సో ఇనీషియల్గా అట్లా నాకైతే ఎక్కడ హార్డ్ కనిపించలేదు, కనిపించేలాగా కూడా చేయలేదు ఎవరు అక్కడ. చాలా ఈజీ వేలో అయిపోయింది. మాకైతే షూట్ 1 year అయింది, మా షెడ్యూల్ది 1 year జరిగిందా షూట్? 7 schedules కానీ 1 year అయింది. 1 year అయినట్టు కూడా ఏం అనిపించలేదు. ఎక్కడ జరిగింది మొత్తం? రామోజీ ఫిల్మ్ సిటీ. ఎక్కడ కూడా 1 year అయినట్టు అసలు అనిపించలేదు. సో ఫైన్. సో థియేటర్లో నిన్ను నువ్వు ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు, దట్టు విత్ ప్రభాస్ గారితో, ఎలా ఫీల్ అయ్యావు? అంత పెద్ద స్క్రీన్లో చూస్తానని అనుకోలేదు, ప్లస్ పాన్ ఇండియా మూవీ, అంత పెద్ద స్టార్ నేను అనుకోలేదు. ఫస్ట్ నేను ప్రభాస్ సార్తో ఇంత పక్కన ఇంత హైలైట్ సీన్స్లో ఉంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసాక నేను షాక్, అసలు ఇంత సీన్స్ ఇంత మంచిగా చేశానా అన్నట్టు ఒక ఫీల్ వచ్చింది. చాలా బాగా వెన్ ఐఎమ్ సీయింగ్
ఐఎమ్ వెరీ ప్రౌడ్. మీ ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? మా ఫ్రెండ్స్ కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ దో పేరెంట్స్. టెల్ అబౌట్ యువర్ పేరెంట్స్, లైక్ ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు నేను పర్టికులర్లీ ఇంటూ దిస్ ఇండస్ట్రీ? నాకు పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. ఎలా అంటే ఎడ్యుకేషన్ సైడ్ నుంచి వెళ్ళు అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ నుంచి కూడా వెళ్ళు అని చాలా మోటివేషన్ వచ్చేది, సపోర్ట్ వచ్చేది. వెన్ నీకు ఇష్టం వచ్చిన రోజులు చేయి, నువ్వు ఎన్ని చేస్తా అంటే నేను చేయిస్తా. ఎంత అదృష్టమో కదా. అందరూ పేరెంట్స్ అలా ఉండరు యూజువల్లీ. సో బట్ గుడ్. అలా చాలా మోటివేట్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా. ఇంకా నాకు కూడా యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా ప్లస్ పాయింట్. సో ఫ్యూచర్లో హీరోయిన్ అయినా ఇంకా చూడాలి, పేరెంట్స్ ఇష్టం అది కూడా. కాల్స్ వస్తున్నాయి ఆఫ్టర్ మూవీ తర్వాత? కాల్స్ వచ్చాయా? చాలా కాల్స్. ఐ మీన్ టు ఈ మూవీకి సంబంధించి, ఈ మూవీలో రోల్ ఉందని చెప్పి టీమ్ చాలా మంది చేశారు అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ సైడ్ నుంచి కాల్స్ వస్తున్నాయి. చాలా బాగా అనిపించింది. సో బెస్ట్ కాంప్లిమెంట్? నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అయితే ప్రశాంత్ నీల్ సార్ ఇచ్చారు. ఇది ఆఫ్టర్ మూవీ బిఫోర్? అంటే నా సీన్స్ అన్నీ అయిపోయాయి వెన్ ఐఎమ్ రిటర్న్ టు హోమ్ అప్పుడు. సో నీ గురించి వచ్చేద్దాం ఇప్పుడు. సో ఎక్కడ చదువుతున్నావు, ఏ క్లాస్లో ఉన్నావు ఇప్పుడు? నేను జూనియర్ 10th. 10th క్లాస్కి వచ్చేసావు. మరి 10th క్లాస్ మరి చాలా అందరూ చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. లైఫ్లో ఒక మంచి ప్లేస్ కాబట్టి, పాయింట్ కాబట్టి, మరి ఎట్లా ఇయర్ కూడా చేస్తావా? మూవీస్ ఏమైనా వస్తే? మూవీస్ ఏమైనా మంచివి వస్తే చేస్తాను. సో నువ్వు చైల్డ్హుడ్ లైక్ చిన్నప్పటి నుంచి ఎలాంటి థాట్స్ ఉండేదానివి? ఫ్యూచర్లో ఏమవ్వాలనుకునేదానివి? నాకు ఫ్యూచర్లో ఏమనుకోవాలని ఇప్పటివరకు అయితే నేను ఏం ఆలోచించలేదు. కానీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. మూవీస్ చూస్తున్నా కాబట్టి మూవీస్లోకి వెళ్తే నేను కూడా ఇలా కనిపిస్తాను అని ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఉండేది. చిన్నప్పటి నుంచి మూవీస్ ఇష్టం, పేరెంట్స్ సపోర్ట్, ఇటు స్కూల్ సపోర్ట్ అండ్ బ్యాలెన్స్ చేసుకునేదాన్ని ఎడ్యుకేషన్ని కూడా. ఈజీ వేలో వెళ్తుంది ఇప్పుడు అయితే. సో నువ్వు ప్లే చేసేటువంటి రోల్స్ అన్నిట్లో బెస్ట్ అంటే ఏమని చెప్తావు? ఆఫ్ కోర్స్ సలార్ అనే అంటావు. సో నెక్స్ట్ సలార్ తర్వాత? సలార్ తర్వాత ఏదైనా బెస్ట్ రోల్స్ వస్తే చేస్తాను. ఐ మీన్ నేను అంటున్నది ఇప్పటివరకు నువ్వు చేసిన రోల్స్లో సో బెస్ట్ రోల్ అంటే ఏమని చెప్తావు? బెస్ట్ రోల్ అంటే నాకు సలారే ఇప్పటికైతే. అదే అంటున్నా, అండ్ సలార్. కానీ సలార్ వచ్చింది నాకు ఝాన్సీ వల్ల. ఝాన్సీ వెబ్ సిరీస్. ఈవెన్ సలార్ వదిలేసి బెస్ట్ రోల్ అంటే ఈవెన్ ఐ విల్ సే ఝాన్సీ, బికాజ్ ఝాన్సీ నుంచి నాకు సలార్ వచ్చింది కాబట్టి ఝాన్సీ. మీ ఫ్యామిలీ గురించి చెప్పు. మీ బ్రదర్ ఉన్నారు కదా, సో ఇద్దరు కూడా యాక్ట్ చేస్తూ ఉంటారంట కదా. మీ బ్రదర్ కూడా ఇంటూ యాక్టింగ్ అండ్ చెప్పు. సో తను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు? అండ్ ఇంకొక విషయం నాకు తెలిసింది ఏంటంటే మీ బ్రదర్ ప్రశాంత్ నీల్ గారితో క్రికెట్ ఆడేవాడంట కదా. ప్రశాంత్ నీల్ సార్ ఎప్పుడు టైం దొరికినా క్రికెట్ అంటే చాలా ఇష్టం ప్రశాంత్ నీల్ సార్కి. ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ వస్తుందో అప్పుడు పికప్. అవునా? ఓ సూపర్. అయితే చాలా ఇష్టం. అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అమ్మా ఈరోజు సీన్ చాలా డిఫికల్ట్గా ఉంది, కష్టంగా ఉంది, తొందరగా ప్యాకప్ అయిపోవాలి, అలా ఏం లేదు. స్కూల్లో లాగా అలా ఏమీ లేదు. ఎప్పుడు హార్డ్ అనిపించేటట్టయితే చేయలేదు. సో మీ బ్రదర్ క్రికెట్ ఆడేవారంట కదా ప్రశాంత్ నీల్ గారితో. సో తను ఏం చెప్పేవాడు? తను నాకు ఇంటికి వచ్చి చెప్తారు కదా, ప్రశాంత్ నీల్ సార్ నాతో క్రికెట్ ఆడారు, ప్రశాంత్ నీల్ సార్ నాతో క్రికెట్ ఆడారు అంటే ప్రశాంత్ నీల్ సార్ కూడా తిను అని చూడరు. ఎవరు వచ్చినా చాలా చెప్పారంటే ప్రశాంత్ నీల్ సార్ సినిమాలో యాక్ట్ చేస్తున్నా అని చెప్పారు. అప్పుడు ప్రశాంత్ నీల్ సార్ నాతో క్రికెట్ ఆడారు అంటే, ఓ అవునా ప్రశాంత్ నీల్ సార్ క్రికెట్ ఆడారు నాతో, ప్రశాంత్ నీల్ సార్ నాతో ఫిలింలో నేను ప్రశాంత్ నీల్ సార్తో ఉన్నాను అంటాను. చాలా చాలా ఫ్రెండ్లీ. సో ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయా ఎట్ ద టైమ్స్ ఆఫ్ యువర్ షూటింగ్ విత్ ప్రభాస్ కానీ, పృథ్వీరాజ్ గారితో కానీ, ప్రశాంత్ గారితో కానీ? ప్రశాంత్ నీల్ సార్ అయితే నన్ను ఎప్పుడు ఫర్జాన్ ఆయన అయితే ఎప్పుడు పిలవలేదు. ఎప్పుడు షార్ట్లో కూడా కుట్టి అని పిలిచేవారు. అంటే వాళ్ళ కన్నడ సైడ్ నుంచి కుట్టి అంటారు. కుట్టి అని పిలిచేవారు. కుట్టి అంటూనే పిలిచేవారు. ఎప్పుడైతే ఫర్జాన్ అని అయితే పిలవలేదు. కుట్టి ప్లస్ షార్ట్స్లో కూడా ఎప్పుడు సీరియస్నెస్ అనేది ఉంటుంది, ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారు. షార్ట్ అన్నప్పుడు కొంచెం బాగా చూడడం, క్రియేట్ ఎలా చేయాలి షార్ట్స్ సీన్స్ని చాలా బాగా చూస్తారు. సో మరి నిన్ను నువ్వు ఎలా మోడల్ చేసుకునేదానివి? సో చెప్పినప్పుడు లైక్ ఏమన్నా రీటేక్స్ తీసుకునే సందర్భాలు ఉన్నాయా ఏమన్నా సీన్స్లో? నాకు లాస్ట్ సీనే కొంచెం కష్టం అనిపించింది, బికాజ్ అప్పుడు నాకు స్లిప్పర్స్ లేవు, చాలా లెగ్స్ అయింది. సార్ చెప్పారు, అమ్మ నీ కోసం ఇంతమంది కొంచెం సఫర్ అవుతున్నారు అంటే నేను అనుకున్నాను, అరే నా కోసం ఇంతమంది సఫర్ అవ్వడం కూడా రైట్ కాదు, రాంగ్ కదా. నేను ఇంకొంచెం బెటర్ ఇస్తే వీళ్ళకి కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుంది కదా, నా వల్ల ఇంతమందా అన్నట్టు అప్పుడు కొంచెం నాకు నేను మౌల్ చేసుకున్నట్టు అనిపించింది. బికాజ్ ప్రశాంత్ నీల్ సార్ కానీ చెప్పడం కానీ, టీం చెప్పడం కానీ అలా
సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మూవీకి సంబంధించి ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో అది హైలైట్ అనే చెప్పాలి సినిమాలో. ట్రైలర్లో కూడా ఉంటుంది. అండ్ ఎవరైతే ఫర్ ద ఫస్ట్ టైం ఆ స్టోరీ తెలియకుండా చూస్తారో కొంచెం ఒకలాంటి భయం వస్తుంది ఆ సీన్ దగ్గర కదా. సో నువ్వు ఏవైతే ప్లే చేసావో రోల్స్, సో సినిమాలో స్క్రీన్ యాక్ట్ చేసావు అంతా ఓకే, స్క్రీన్లో చూసినప్పుడు కూడా నీకు అలా అనిపించిందా? స్క్రీన్లో చూసినప్పుడు నాకు అసలు అప్పుడు చేసిన కష్టం మొత్తం ఇవి చూసాక మొత్తం డిలీట్ అయిపోయి, అంటే ఏమీ లేవు మైండ్లో. అంటే నేను ఆ లాస్ట్ సీన్ అప్పుడు నేను అంత పెయిన్ చేశాను, నాకు మూవీ అన్నప్పుడు ఆ సీనే హైలైట్ అయింది. ఆ సీన్ హైలైట్ అయింది. నాకు అప్పుడు అంత కష్టమేం అనిపించలేదు. ప్లస్ అంత స్క్రీన్ పైన నేను చూస్తానని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లస్ ట్రైలర్లో చిన్న పాటలో పడితే బాగుంటుంది, ఒక చిన్న పార్ట్ కనిపిస్తే బాగుంటుంది అనుకునేదాన్ని. ట్రైలర్లో సార్తో పాటు నన్ను హైలైట్ చేశారు, అక్కడ ఇంకా హ్యాపీ. మూవీకి సంబంధించి సో ఎలాంటి రోల్స్ అయితే ప్లే చేయాలనుకుంటున్నావు ఫ్యూచర్లో, కానీ ఏమన్నా ఒక గోల్స్ ఉన్నాయి కైండ్ ఆఫ్ థింగ్, ఇలాంటి రోల్ ప్లే చేయాలనుకుంటున్నాను అని చెప్పి? నాకు మంచి రోల్స్ అంటే ఏ టైప్ ఆఫ్ రోల్స్ అయినా ఓకే, పాజిటివ్ రోల్స్ మంచిగా ఎక్కడ నాకు అంటే బయట నచ్చుతుంది జనాలకి నా క్యారెక్టర్ అని ఒక మంచి క్యారెక్టర్ వస్తే డెఫినెట్లీ యాక్చువల్లీ ఇందులో రోల్ నువ్వు ప్లే చేసిన దానికి చాలా గట్స్ కావాలి. ఈవెన్ పేరెంట్స్ కూడా కొంతమంది ఒప్పుకుంటారు, ఒప్పుకోకపోవచ్చు. ఆమె కరెక్ట్ ఆర్ నాట్ కదా? సో ఆ పేరెంట్స్ ఏమన్నారా ఆ రోల్ అని చెప్పగానే వెంటనే? నాకు ప్రశాంత్ నీల్ సార్ కూడా ఆ రోజు ఇది రోల్ అని చెప్పారు. అప్పుడు పేరెంట్స్ ముందే చెప్పారు. పేరెంట్స్ కూడా ఒకటే అడిగారు, బాగుంది మూవీ చేస్తా అంటే ఓకే అంటే వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నీకు ప్రశాంత్ నీల్ సార్ ఇలా ఆడిషన్ చేయించారు కదా, నీకు నచ్చింది, సో మాకు కూడా నచ్చింది, చేస్తా అంటే నువ్వు చేసే, చాలా సపోర్ట్, ఎక్కడ డామినేట్ చేయలేదు. ఫైన్. సో పర్టికులర్లీ మూవీలో మొత్తం చూసుకున్నట్లయితే నీకు నచ్చిన పార్ట్ ఏంటి? ఈవెన్ ప్రభాస్ గారు కానీ సో అంత సినిమా మొత్తం. నాకు ఎంట్రీ సీన్ ఒకటి చాలా ఇష్టం, బికాజ్ నా డైలాగ్తో సార్ ఎంట్రీ అవుతారు కదా, చాలా. ఫైనలీ యూ నైల్డ్ ఇట్, యూ అచీవ్డ్ ఇట్. సో ఇప్పుడు చిన్న గేమ్ ఆడదాం మనం. సో యూనో హ్యాండ్ క్రికెట్. సో మీ ఫ్రెండ్స్ అందరూ మీ బ్రదర్ అందరూ ప్రశాంత్ నీల్ గారితో ఆడారు కాబట్టి సో మనలో ఒక చిన్న హ్యాండ్ క్రికెట్ గేమ్ ఆడదాం. సో ఏంటి అంటే క్రికెట్ తెలుసు కదా, కైండ్ ఆఫ్ మన హ్యాండే అనమాట. సో విత్ దిస్ ఓన్లీ వీ డూ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ బోత్. సో 1 2 3 4 5 దిస్ ఈజ్ 6. ఓకే, సో సేమ్ నెంబర్ వేస్తే అవుట్. ఓకే, ఒక 1 ఓవర్, జస్ట్ 1 ఓవర్ మాత్రమే, 6 బాల్స్ వేస్తాను నేను. సో అలాగే నువ్వు కూడా నాకు 6 బాల్స్ వేయాలి. సో ఎవరు విన్ అయితే వాళ్ళు చూద్దాం. సో దట్స్ ఇట్. అర్థమైంది కదా? ఫస్ట్ బాల్ హ్యాండ్ క్రికెట్ విత్ ఫర్జానా. యువర్ స్కోర్ ఇస్ 2. నో, ఏమైసావు నువ్వు? ఇలా వచ్చేసింది. సో అయితే 2. సో సెకండ్ బాల్, యా, యువర్ స్కోర్ ఇస్ 4. థర్డ్ బాల్, యా, 5. యువర్ స్కోర్ ఇస్ 5. ఫోర్త్ బాల్, అగైన్ వాట్? 1 only na? 5 plus 1 6. So fifth ball, oh 5 plus 4 9. Okay, sixth ball out. So 9 kada, 10 కొడితే నేను విన్ అనమాట. సో నా 1 plus 6 7. థర్డ్ బాల్ 7 plus 5 12. నేనే విన్ అయిపోయాను. దట్స్ ఇట్. సో నెక్స్ట్ ఇంకా చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. సో లెట్స్ మూవ్ విత్ దట్. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో ప్రభాస్ సార్. ఫేవరెట్ హీరోయిన్? శ్రీలీల మ్యామ్. ఓ, కలిసావు ఎప్పుడైనా? నో. కలిస్తే ఏమని చెప్తావు? ఐ లైక్ యువర్ డాన్స్ మ్యామ్ అని చెప్తావు అంతే. సో యాక్టింగ్ ఆపర్చునిటీ వస్తే హ్యాపీ, ఎగిరి గంతేస్తావా? ఆబ్వియస్లీ. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటావు? నేను ఫ్రీ టైంలో డాన్స్ ఎక్కువ. సో వాట్ ఆర్ యువర్ హాబీస్? ప్లేయింగ్ స్పోర్ట్స్ గేమ్స్. ఓకే, ఏమైనా హిడెన్ టాలెంట్? అలాంటిది ఏం లేదు, డాన్స్ ఎక్కువ చేస్తా, డాన్స్ ఇష్టం. సో ఫేవరెట్ సబ్జెక్ట్? నాకు సోషల్. సో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఒక 3 members నేమ్ చెప్పు. సహస్ర, యక్షిత అండ్ టీనా. ఎవరు వీళ్ళందరూ యాక్టర్స్ అయినా? No. 1 member at my home, beside my home, 2 members at school. సో మరి సినిమా అయిపోయిన తర్వాత వచ్చారా అందరూ?
రచ్చ చేశారు ఇంటి దగ్గర. అందరూ వచ్చారు, స్కూల్లో కూడా అడిగారు. మరి అప్పుడు షూట్కి వెళ్ళావు కదా నువ్వు, ఆ టైంలో మరి క్లాసెస్ అన్నీ కూడా మరి ఎలా మేనేజ్ చేసావు? వన్స్ క్లాసెస్ అయిపోయాక, షూట్ అయిపోయాక మళ్ళీ నా కోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా నువ్వు రివర్స్ ఆన్సర్ చెప్పాలి. రివర్స్, ఓకే. రివర్స్ ఆన్సర్, యూ షుడ్ నాట్ సే ది రైట్ ఆన్సర్ అనమాట. హౌ ఓల్డ్ ఆర్ యూ? ఐఎమ్ 10. సో ఇప్పుడు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు? కన్నడ. సో నీ హెయిర్ కలర్ ఏంటి? వైట్. సలార్ మూవీలో హీరో ఎవరు? నితిన్ సార్. సో వాట్ ఈస్ యువర్ సూపర్ పవర్? సూపర్ పవర్ సింగింగ్. ఎక్కడున్నాం ప్రజెంట్ మనం? ప్రెజెంట్ మూవీ. నీ పేరేంటి? జాను. సో 3 థింగ్స్ దట్ యూ కీప్ ఇన్ యువర్ బ్యాగ్ ఆల్వేస్. కీస్. కీజా? ఏం కీస్ పెట్టుకుంటావు? ఇంటి కీస్. ఓకే, నెక్స్ట్. కీస్ అండ్ వాచ్, పర్ఫ్యూమ్. సో ఫైన్. సో నీ సూపర్ పవర్ ఏంటి ఇప్పుడు? అంటే నాకు స్ట్రెంగ్త్ ఇచ్చేది మాత్రం పేరెంట్స్. సో ఫైనల్లీ ఈ రోల్లో నువ్వు మొత్తానికి పండించావు, మంచి పేరు తెచ్చుకున్నావు. సో పర్టికులర్లీ ఈ మూవీ గురించి కానీ ఇప్పటివరకు నువ్వు చేసిన సినిమాలన్నిటి గురించి కానీ థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తావు? నాకు థ్యాంక్స్ చెప్పాలంటే ప్రశాంత్ నీల్ సార్. ప్రశాంత్ నీల్ సారే నన్ను చాలా మోటివేట్ చేశారు. ప్రశాంత్ నీల్ సార్ అండ్ టీమ్. సో ఫైనల్లీ ఎవరైతే ఆస్పైరింగ్ ఆర్టిస్ట్ ఉన్నారో, పర్టికులర్లీ చైల్డ్ ఆర్టిస్ట్ అందరూ కూడా, వాళ్ళందరికీ ఏమని చెప్తావు? వాళ్ళు నాతో చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ మై కో యాక్టర్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ మీ అండ్ ఐఎమ్ థ్యాంకింగ్ దెమ్ టు సపోర్ట్ మీ అండ్ నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. సో ఆబ్వియస్లీ దే విల్ సపోర్ట్. నేను అంటున్నది ఏంటి అంటే, ఆస్పైరింగ్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, సో బయట నుంచి ఇండస్ట్రీ వాళ్ళు కాదు, యాక్ట్ చేసిన వాళ్ళు కాకుండా, సో నిన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి అని అనుకుంటే, ఎస్ యు ఆర్ ఆబ్వియస్లీ ఏ స్మాల్ అఫ్ కోర్స్ అండ్ ఇన్స్పిరేషన్. సో దట్స్ వై యు ఆర్ హియర్, రైట్? సో చదువుకుంటున్నావు, చక్కగా ఒక పెద్ద మూవీలో యాక్ట్ చేసావు కాబట్టి ఇక్కడికి వచ్చావు. సో నేను అంటున్నది, ఎవరైతే ఆస్పైరింగ్ ఆర్టిస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ సజెషన్స్ ఏమని ఇస్తావు? మనం ఎంత బాగా యాక్ట్ చేస్తే అది మన వల్ల ఒకరు హిట్ కొడుతున్నారు అంటే అది మన లక్, అది ఫస్ట్. సో దాన్ని అందరి సైడ్ ఆలోచిస్తూ మన సైడ్ కూడా ఆలోచిస్తూ ఇంకా బాగా డెవలప్ అయితే మన వల్ల ఒక మూవీ డెవలప్ అవుతుంది అండ్ దానికి సంబంధించిన డైరెక్టర్స్ కూడా డెవలప్ అవుతారు. సో నేను చెప్పేది ఒకటే, ఎంత ఉన్నా ఎంత హార్డ్ వర్క్ అయినా మనం చేసిన దాని తర్వాత ఏది ఉండదు దాని తర్వాత. సో ఒకటే, ఎప్పుడు ఏది చేసినా ఇష్టంగా చేయండి, కష్టంగా కాదు. సో ప్రశాంత్ నీల్ గారు ఈ సినిమాలో ఒక మంచి పని చేశారు. ఏంటిదో చెప్పు ఒకసారి. అన్ని మంచి పని చేశారు. అందులో ఇంకా మంచి పని చేశారు ఒకటి. ఇంకా మంచి పని? నో ఐడియా. సో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్? ప్రభాస్ సార్ని మీట్ అయినప్పుడు. ఓకే, నెక్స్ట్ సాడ్ మూమెంట్ ఏదైనా ఉందా? సాడ్ మూమెంట్ అంటే వెన్ ప్రశాంత్ నీల్ సార్ ఇస్ సేయింగ్ ఇంతమంది సఫర్ అవుతున్నారు అన్నప్పుడు ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు, నా వల్ల సఫర్ అవుతున్నారు అని. ఫస్ట్ టైం అనిపించింది ఎంతమంది నా వల్ల ఫీల్ అవుతున్నారు అని. నీ వల్ల? వెన్ లాస్ట్ సీన్ అప్పుడు చాలా మంది నుంచోనే ఉన్నారు పాపం, ఎవరు కూర్చోలేదు అక్కడ, మొత్తం దే ఆర్ నో సీట్స్. నేను ఒక్కదాన్ని నుంచొని బోనం సీన్ నా వల్ల మొత్తం ఫోకస్ నా పైన ఉంది, కానీ నుంచున్నది బ్యాక్గ్రౌండ్ నా వల్ల. అందరూ అంతమంది లెగ్స్ పెయిన్, మార్నింగ్ నుంచి చాలా వాళ్ళవే షార్ట్స్ ఉన్నాయి. ఈవెన్ తో వాళ్ళు లేకపోయినా ఆ సీన్స్ ముందుకు వెళ్ళేవి కాదు. దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఆఫ్ దిస్ పార్ట్. వాళ్ళు అప్పుడు నా వల్ల అంత సఫర్ అవుతున్నారు. సో అది నేను తొందరగా అయితే నా వల్ల వాళ్ళకి పేకప్ అవుతుంది. దానివల్ల కొంచెం అప్పుడు ఇబ్బంది అనిపించింది, నా వల్ల ఇంతమంది సఫర్ అవుతున్నారు అని. సో ఆలోచించావు అండ్ చాలా బ్రేవ్గా, చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. అండ్ ఐ ఫెల్ లైక్ చిన్నపిల్లే కదా, చిన్నగా ఫన్నీగా మాడుతుందేమో అనుకున్నా కానీ, సో వెరీ వెల్ మెచ్యూర్డ్. సో గుడ్ ఫర్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అగైన్. సో గైస్, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ సలార్ మూవీ ఫేమ్ ఫర్జానా. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.